నిమ్మగినీళ్ళు తాగుతున్నా. ఈరోజు డేట్ వచ్చి 6 అనమాట. సో ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను. సో 9:30 అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వాలి. తాగేసి ఇంకా బయలుదేరిపోతాను. సో ఇంటికి వెళ్తున్నా. ఈరోజు బట్టలు పట్టుకెళ్తాను. రేపు రిటర్న్లో వస్తాను కదమ్మా, అప్పుడు తెచ్చేస్తాం సామాన్లు. సరేనా? ఒక పక్క బాక్స్ అండ్ ఇంకొక పక్క బట్టలు అనమాట. నైట్కి నేను అసోల్ ఇంటికి వెళ్తున్నా. సో అందుకు 10 అవుతుంది. ఇప్పుడు షాప్కి వచ్చాను. షాప్ అయితే తొలలేదు కానీ అన్నీ బయట పెట్టేశాను. అసలు అయితే వస్తుందంట, బస్సులో ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పాను కదా. ఇప్పుడు 2D దాటిందంట. మ్యాక్సిమం ఒక పావు గంటలో వచ్చేస్తుంది. వచ్చేసినాక అసలు అయితే ఇంకా తుడిసేస్తుంది, దీపం పెట్టేస్తుంది. ఇంకా వెయిట్ చేస్తున్నాను. తను వచ్చినాక ఇంకా మొత్తం క్లీనింగ్ అంతా చేసుకొని ఇంకా దీపం పెట్టేస్తే అయిపోద్ది. ఇంకా మార్నింగ్ క్లీనింగ్ సెక్షన్ అదనమాట. ఇప్పుడైతే మధ్యాహ్నంకి క్యారేజ్ అయితే తీసుకొచ్చా అండ్ కర్రీ అండ్ మాసుకి నాకు ఇద్దరికి కలిపి తీసుకొచ్చాను అనమాట. అక్కడ సో మధ్యాహ్నం ఉంటుందని చెప్పి ఈరోజు ఈవినింగ్ అయితే అసలు ఇంటికి వెళ్తాము. బట్టలు కూడా తీసుకొచ్చాను, ఎందుకంటే రేపు పర్లకి మీద ఒక ఈవెంట్ ఉంది. సో ఆ ఈవెంట్కి అయితే తను వెళ్తుంది అనమాట. డ్రాప్ చేయడానికి ఉదయం సరికి డ్రాప్ చేయడం బస్సులు ఏమి ఉండవు కదా. సో అందుకు మనం బైక్ మీద అయితే డ్రాప్ చేసేస్తాము. బాక్స్ అయితే తీసుకొచ్చాను, క్యారేజ్ తీసుకొచ్చాను అండ్ బట్టలు కూడా తీసుకొచ్చాను. ఇంకా లోపల పెట్టలేదు, ఇక్కడే పెట్టాను. అలాగా నేను ఒక డ్రెస్ తెచ్చాను అండ్ రేపటికి నైట్కి షార్ట్ నైట్ ట్రాక్స్ అనమాట. నిన్న దీని గురించి వెళ్ళాము. ఇది చూసారా, ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ కోసమే నిన్న వెళ్ళామన్నమాట శ్రీకాకుళం. తిరగని ప్లేస్ లేదు, నిన్న మొత్తం తిరిగాము. ఆ వ్లాగ్ కూడా చూడండి, లాస్ట్ వ్లాగ్. డైలీ వ్లాగ్స్ పెడతాము. 7 గంటలకైతే వ్లాగ్ వస్తుంది. కంపల్సరీ చూసి ఒక లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ఒక 100 మంది అయినా లైక్ కొట్టడానికి ప్రయత్నించండి, కొంచెం సపోర్ట్ అనేది దొరుకుతుంది. అసలు ఇప్పుడే వచ్చింది ఇంటి నుండి. తుడు ఇంక స్టార్ట్ చేయి. నువ్వు వస్తావని నేను తొడలేదు. ఎవరు తుడుస్తాడు? నువ్వు తుడుస్తావని చెప్పి నేను తుడిచేసి దీపం పెట్టి నీ గురించే వెయిటింగ్. రాబోతు తుడుస్తాం, మరేట్ చేస్తాం. తుడు ఇంకా స్టార్ట్ చేయి. నేను అంటే లేదా 5 నిమిషాలు కూర్చొని చెయ్యి. నువ్వు వస్తున్నప్పుడు నేను తెస్తాను. మొన్నంతా పాల్గొండ మొత్తం తిరిగాను. అందరు కూడా క్లిప్ది డిఫరెంట్ అయితే చూపించారనమాట. అదేమీ కాదు. మళ్ళీ నిన్నైతే శ్రీకాకుళం వెళ్ళాను. ఫస్ట్ అయితే దొరికింది, ఎక్కువ కాస్ట్ అనుకుని ఆ షాప్ని అయితే వదిలేశాను. మళ్ళీ ఏ షాప్లో అయితే వదిలేసానో ఆ షాప్కే వెళ్ళాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 900 పడింది నాకు. క్లయింట్కి ఇంకా వదిలేస్తాం మనమైతే. ఇంత క్వాలిటీది అయితే ఇస్తామన్నమాట. ఒకరికి యూజ్ చేసింది ఇంకొకరికైతే యూజ్ చేయము. సో రేపటి ఈవెంట్ కోసం 2 రోజులు కష్టపడ్డాను. నా కష్టానికి వంశీ కూడా తోడున్నాడు అనమాట. వంశీకి కూడా ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. అయిపోయింది వంశీ. నాన్న కాల్చినట్టుంటాను. అసలు ఎవరి మాట విందు. అవునా, మీ ఇయర్ రింగ్స్ అవన్నీ తీసింది బయటికి, పెడతాను అన్నది. పెట్టలేకపోయింది, మళ్ళీ పెట్టేస్తుంది అక్కడ. అన్నీ అలా చేంజ్ చేసింది. తీసుకోవచ్చు, అన్నీ నేనే చేయలేంట. వర్షం పడేలా ఉంది అసలు. తీయనండి, టీ ఉంటే చాలా. 4 అయిపోతుంది, పాతకు 4 అవుతుంది. ఇప్పుడు టీ తీసుకొస్తాను అనమాట. బయట అయితే వర్షం పడేలా.
బయట వర్షం పడేలా ఉందన్నమాట. సో టీ తెచ్చుకొని తాగేసి ఇంకా వీళ్ళింటికి వెళ్ళిపోతాం. మరి అంత నల్లగా అయిపోయిందంటే ఎండలో తిరిగితే అలాగే ఉంటుంది అసలు. ఫుడ్ తినాలి అందుకు ఏటి తినవు. నేను బాగానే తింటాను కాకపోతే ఒంటికి పట్టట్లేదు, ఎందుకంటే నువ్వు పెట్టే టార్చర్. ఓ పని చేయు, రోజు గ్లాస్ పాలు తాగు. నువ్వు పెట్టే టార్చర్ వల్ల అవునులే, నిజం అనుకోగలరు మీ అమ్మాయి చూస్తే వీళ్ళు. అప్పుడు నీకు అడుగుతాను లేట్ అయ్యి ఏ టైంలో టీ తెచ్చేస్తాను. టీ తెస్తానండి ఉండేళ్ళి. ఇరుపతి మళ్ళీ రేపు డ్రాప్ చేయాలి. ఇలా తాగు. అసలు అయితే రేపు ఈవెంట్కి వెళ్తుంది, పర్లకండి ఈవెంట్ అనమాట. అందుకే మొత్తం సర్దుకుంటుంది. ఆల్రెడీ ఎప్పుడు మొన్న కూడా చూపించాను కదా, అది వైజాగ్ కోసం షిఫ్ట్ చేశాను. వైజాగ్ క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇప్పుడు రేపటి కోసం చూపిస్తాను. మిషన్స్ అన్ని ఇందులో, మిగిలినవన్నీ ఇందులో. సో మేకప్ అనమాట, అవి మేకప్వి, ఇవి హెయిర్ స్టైల్వి, అవి లగేజ్ బ్యాగ్ అంతా ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళ ఊరే వెళ్తాము. వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ నుండి రేపు మార్నింగ్ ఎంతకు అసలు బయలుదేరుతాం పర్లేకండి. 4:15 బయలుదేరుతాము. దిగబెట్టేసి ఇంకా నేను షాప్కి అయితే వచ్చేస్తాను అనమాట. చాలా లేట్ అవుతుంది నాకు తెలిసి రిటర్న్ వచ్చినందుకే. 11 అలాగ అయిపోతుంది షాప్. బస్సు ఉంటే నువ్వు బస్సు ఎక్కిపో, లేదు అంటే అయినా అప్పటికప్పుడు నాకు ఈవినింగ్ అయితే ఫోన్ చేయడానికి కూడా అవ్వదు చెప్తున్నాను. సరే చూద్దాం. ఒకరైతే గిఫ్ట్ సెలెక్ట్ చేసి పక్కన పెట్టారనమాట. ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి. మరి అలా వస్తే మరి అది అవ్వదు కదా, మనం నేను ఉన్నా కదా. మరి ఏ టైంకి వస్తారో? సాయంకాలం వస్తారు. ఆదివారం పిల్లలు. ఆదివారమా? రేపు తీసుకెళ్ళిపోయి ఉంటే బాగున్నాం. రేపు ఉంటామో ఉండమో అని చెప్పేసి ప్యాక్ చేయించాల్సింది. ఏమో వచ్చే టైంకి మనం లేమనుకు ఇబ్బంది అయిపోద్ది కదా. ఆ అమ్మాయి ఏ టైంకి వస్తుందో. ఇందాక ఏ టైంకి వచ్చింది? 4కి వచ్చిందా? 4కి వచ్చిందా? సరేనా, 4 వరకు మ్యాక్సిమం ఉండాలి. ఉదయం వస్తే అప్డేట్ చేస్తాం. మరి ఏంటి తెలీదు. వాళ్ళ నెంబర్ అప్పుడు ఉంది కదా. లేదు. మీ బట్టలు నావి టీ షర్ట్లు దేనికైనా నేను పెట్టాను. ఈ రోజుకి వెళ్తాను అనుకుని పెట్టాను, కానీ మరి అది క్యాన్సిల్ అయింది కదా. మరి అందుకోసం ఈ శాతం పెట్టిన నన్ను పెట్టుకున్నా బ్యాగ్లో. ఈవినింగ్ మళ్ళీ ఇంకోటి మార్చిన. దేనిగా బాధ? ఫంక్షన్కి వెళ్తున్నావు, మేకప్ వేయడానికి వెళ్తున్నావు. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయినప్పుడు 2-3 జతలు మార్చాను వీడియో కోసం. ఎవరు చెప్పు? మొత్తం 3 సార్లు కదా. అదే ఓవర్ యాక్షన్.